శనగలతో చట్నీ బ్రేక్ఫాస్ట్కి తింటాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే నేనైతే ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ శనగల్ని ఒక గంట నానబెట్టుకున్నాను. నానబెట్టి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ మిక్సీ పట్టి అయితే నేను దీంట్లో వేసా ఫ్రెండ్స్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పైన ఆయిల్తో గార్నిష్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పేస్ట్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు, తర్వాత ఐస్ పిల్లలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఐస్, అవి వేసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం అది పలుచగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తినడానికి చాలా టేస్టీగా, బయట తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలకి మనం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.